శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. ధనుర్మాసంలో ఏ దైవాన్ని పూజించాలి, ఎలా పూజించాలి, ఏ ప్రకారంగా పూజించాలి, ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇలా అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కాలాన్ని కొలవటానికి 2 రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి సౌరమానం, రెండవది చాంద్రమానం. సూర్యుణ్ణి అనుసరించి కాలం తెలుసుకోవటం ఒక విధానం అయితే, చంద్రుణ్ణి అనుసరించి కాలం తెలుసుకోవటం మరొక విధానం. మనమందరం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం. అలా చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసంలో వచ్చేదే ఈ ధనుర్మాసం. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం, ధనుసు రాశిలో ఎంతకాలం సూర్యుడు ఉంటాడో ఆ కాలాన్నంతా ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం అనగానే మనకు బాగా తెలిసిన విషయాలు ఏమిటంటే, విష్ణు సంబంధమైన ప్రతి ఆలయాలలో కూడా తెల్లవారుజామునే పూజలు నిర్వహిస్తారు. గోదా ఆండాల్ అనుగ్రహించిన తిరుప్పావైని గానం చేస్తారు. ఈ నెల రోజులు కూడా పాలు, పెరుగు, నెయ్యికి దూరంగా ఉంటూ స్వామిని సేవించటమే ఒక వ్రతంగా పెట్టుకుంటాము. బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తాము. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయం కావటానికి సుమారు 40 నిమిషాల వెనకగా ఉండేటటువంటి కాలం. తెల్లవారుజామున చన్నీటితోనే స్నానం చేస్తాం. ఇంతవరకు సాధారణంగా అందరూ పాటిస్తున్న నియమాలే. ఈ ధనుర్మాసం అంతా కూడా దేవతలకు బ్రహ్మముహూర్తంతో సమానమైనటువంటిది కనుక బ్రాహ్మీ ముహూర్తమైన ఈ కాలంలో భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే భగవంతుడు మనకు కావలసిన వరాలన్నీ వేగంగా అందిస్తాడు. ఈ ధనుర్మాసం అంతా కూడా సూర్యోదయానికంటే ముందే ఇంటి ముందు గీతలతో కూడిన పెద్దవైన ముగ్గులను వేస్తారు. ముగ్గుల మధ్యలో పసుపు, కుంకుమ వేసి గొబ్బిళ్లను పెట్టి పూలతో అలంకరిస్తారు. ఇలా పెట్టిన గొబ్బిళ్లను ఏం చేయాలో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ ధనుర్మాసంలో ఎవరైతే ప్రాతకాలంలోనే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించడం అనేది ఒక నియమంగా పెట్టుకుంటారో వారికి ప్రియమైన కోరికలన్నీ నెరవేరుస్తానని భగవంతుడు చెప్పిన మాట. ఎవరైతే స్వచ్ఛమైన ఆవు పాలతోటి శ్రీకృష్ణుణ్ణి శ్రీమన్నారాయణుని అభిషేకం చేస్తారో వారందరికీ వర్చస్సు పెరుగుతుంది, మంచి పుష్టి ఏర్పడుతుంది, వారికి ఉండేటటువంటి దౌర్భాగ్యమంతా కూడా నశించిపోతుంది, అదృష్టవంతులుగా వారు మారటానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎవరైతే ప్రతిరోజు కూడా 1000 జాజి పూలతో కూర్చిన మాలను స్వామివారికి సమర్పిస్తారో వారు 1000 కోట్ల సంవత్సరాల పాటు వారంతా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు సమానమైన పరాక్రమంతో ఆనందంగా ఉండగలుగుతారట. ఎవరైతే ఈ మాసమంతా మానకుండా ప్రతిరోజు తులసి పత్రాలతో స్వామివారిని పూజిస్తారో, భక్తితో మితిమీరినటువంటి ప్రేమతో త్రికరణ శుద్ధిగా స్వామివారిని తులసి దళాలతో పూజిస్తారో వారు వారి మనసులో కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే ప్రతిరోజు స్వామివారి ఆలయానికి వెళ్లి ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో స్వామివారి అర్చనంతా వీక్షణ చేసి అర్చనంతా పూర్తయిన తరువాత చివరిలో ఇచ్చే నీరాజనం అంటే హారతిని సభక్తికంగా దర్శనం చేసి గోవిందా అంటే చాలట. ఇలా ధనుర్మాసం అంతా కూడా ఎవరైతే చేస్తారో వారు రాబోయే 7 జన్మల వరకు వేద జ్ఞానం కలిగినటువంటి వారిగానే జన్మిస్తారు. అంతేకాక అంత్యమందు మోక్షం కలుగుతుంది. కనుక ఈ మాసమంతా ప్రతిరోజు కూడా విష్ణు సంబంధమైన నామాలను అంటే శ్రీకృష్ణ శ్రీకృష్ణ, గోవిందా గోవిందా అనే నామాలను జపం చేయాలి. అలానే ఈ మాసమంతా శ్రీకృష్ణ నామస్మరణ, భాగవత పురాణాన్ని పారాయణం చేసినట్లయితే వారికి శ్రీకృష్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఎవరైతే అనారోగ్య కారణాల చేత ప్రతిరోజు ఆలయానికి వెళ్ళలేకపోతారో వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ స్వామివారికి పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వారు కూడా శ్రీకృష్ణ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఎవరైతే మంచి వరుడు కావాలని కోరుకునే అమ్మాయిలు ఉన్నారో వారు నెల రోజులు కూడా కాత్యాయని వ్రతాన్ని చేసినట్లయితే మంచి వరుడు లభిస్తాడు. ఇక ఈ నెల రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించటం, మాంసాహారానికి దూరంగా ఉండటం చేయాలి. ఈ ధనుర్మాసంలో విష్ణు సంబంధమైన ఆరాధనతో పాటు శివారాధన,
అమ్మవారి ఆరాధన, ఇష్టదేవత ఆరాధనకు అనుకూలమైన కాలం. అంటే ఇక్కడ ప్రధానమైనది భగవంతుని యొక్క దృష్టి నా మీద పడాలి, నా ఆరాధ్య దేవత నన్ను అనుగ్రహించాలి అనేటటువంటి భావనలతో ఇక్కడ ఉపాసన సాగించినట్లయితే పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ ధనుర్మాసం నియమాలు, పూజలు, ఆలయానికి వెళ్ళటం ఇలా అన్నీ కూడా శ్రద్ధా భక్తులతో ఆచరించి దైవానుగ్రహానికి పాత్రులవుదాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.